This conference will now be recorded. Right. So basically చూడండి, there is a comma. ఈ printf parenthesis లో why I am explaining. See, మీకు ఇక్కడ కనిపిస్తున్నా చిన్నగా ఉందో, I don't know whether. Now see, what about CL or SCR? It is also function. Function will have parenthesis after a name. పేరు పక్కన ఈ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ ఉన్నాయి జరా, దాన్ని బ్రాకెట్స్ అనకండి, ఈ కాల్ ఇట్ యాజ్ parenthesis. మనకి మ్యాథ్స్లో దాన్ని బ్రాకెట్స్ అని చెప్తారు, అన్ని బ్రాకెట్లే. ఈ మ్యాథమెటిక్స్ సార్లకు పని పాటు ఉండదు, అన్ని బ్రాకెట్లే చెప్తారు. ఓకే, స్క్వేర్ బ్రాకెట్లు, మీసాల బ్రాకెట్లు, ఫ్లవర్ బ్రాకెట్లు. సి, యూ డోంట్ హ్యావ్ సచ్ నెంబర్ ఆఫ్ బ్రాకెట్స్. మీకు పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్, మ్యాథమెటిక్స్ ఫారెన్ టెక్స్ట్ బుక్స్ చదవండి. ఇన్ మ్యాథమెటిక్స్ ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ parenthesis. కంప్యూటర్స్లోకి వచ్చిన వర్డ్ కాదు, బట్ కంప్యూటర్స్ అలవాటై మనకి ఇండియాలో 20 years నుంచి ఆ టెక్స్ట్ బుక్స్ వచ్చిన తర్వాత వీ గాట్ దట్ ద నేమ్ ఆఫ్ దిస్ సింబల్ ఈజ్ parenthesis. parenthesis ఎప్పుడు కూడా దాని బ్రాకెట్ అనకండి. సో ఏ ఫంక్షన్ విల్ హ్యావ్ parenthesis. సో ఇక్కడ చూడండి, ఫంక్షన్ విత్ parenthesis, రైట్. parenthesis అంటాం. parenthesis అనేది సింబల్, ఆ సింబల్ పేరు రాస్తాను నేను. Now, how can you identify function? A name followed by parenthesis is known to be function. So ఇప్పుడు ఇదేంటి, CL or SCR ఏంటి, the same. Okay, then what about printf? మరి printf ఏంటి? చెప్పాలి, అదే కదా. చూడండి, ఇట్ లుక్స్ లైక్ ఎ నేమ్ ఫాలోడ్ బై parenthesis, అంటే అది కూడా ఫంక్షనే కదా. సి, అట్లా గుర్తుపెట్టుకోండి, రైట్. ఫంక్షన్ అంటే parenthesis ఉంటుంది. రెండు పైన హెడ్డింగ్ రాసి ఆ మూడు ఫంక్షన్స్, రైట్. అంటే ఈ ఈ ద పర్టికులర్ మెయిన్ వాజ్ డిజైన్డ్ ఇన్ సి కంపైలర్, సి జావా మూడిట్లో మెయిన్ ఉంటుంది, జాగ్రత్త చేయండి. ఏ నేమ్ వాజ్ డిఫైన్డ్ బై ద డెవలపర్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్సైడ్ ద కంపైలర్. వాడు డిజైన్ చేశాడు. ఇట్ షుడ్ బి చూజన్ బై ప్రోగ్రామర్. అది రాయాలి ఖచ్చితంగా ప్రోగ్రామ్లో. సింటాక్స్లో చెప్తాడు, స్ట్రక్చర్ ఆఫ్ సిలో చెప్తాడు. దెన్ దాని ఫంక్షన్ అని చెప్పడానికి పక్కన parenthesis అనేది డిజైన్ చేస్తున్నాడు. సార్ parenthesis నుంచి పారామీటర్స్ ఎట్లా పంపించాలని నెక్స్ట్ కాన్సెప్ట్. బట్ ప్రతి ఫంక్షన్కి పక్కన parenthesis ఉంటుంది, ఉంటేనే అది ఫంక్షన్. ఇది వాడు డిఫైన్ చేసిన ఫంక్షన్, రైట్. బట్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనేది కూడా ఫంక్షనే, స్క్రీన్ని క్లియర్ చేస్తుంది. నా ప్రింట్ఎఫ్ కూడా ఫంక్షనే. బట్ ఇప్పుడు ఏం చెప్తామని ఈ కాంటెక్స్ట్లో, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద అవుట్పుట్, ఇట్ విల్ ప్రింట్. కాబట్టి మనం దీన్ని సెమికోలన్ పెట్టి యూజ్ చేస్తున్నాం, కాబట్టి మనం దీన్ని ఒక పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం. వీ మే కాల్ ఇట్ యాజ్ అవుట్పుట్ స్టేట్మెంట్. బట్ అవుట్పుట్ స్టేట్మెంట్ ప్రింట్ఎఫ్ ఈజ్ డిజైన్డ్ యాజ్ ఫంక్షన్ అని చెప్పండి. మీకు చూడండి, parenthesis కనిపిస్తుంది ఇక్కడ. parenthesis ఏదో రాశాడు, ఈ parenthesis ఏం రాయకూడదు, అవునా. ఇప్పుడు ఇట్లా రాస్తే ఏమవుతుంది, అదేనా. అక్కడ రాయకూడదు, అక్కడ ఏం రాయాలనేది తర్వాత చూద్దాం. ఓకే, బట్ ఇక్కడ రాశాడు ఫుల్ స్టాక్ జావా డెవలపర్. ఓకే, దీన్ని చూద్దాం. లెట్ us గో విత్ దిస్ వన్. సో ఈ ఫంక్షన్లో ఏం రాయలేదు, సిఎల్ఆర్సిఆర్ parenthesisలో ఏం రాయలేదు, మెయిన్లో ఏం రాయలేదు. కానీ ప్రింట్ఎఫ్ ఏం ప్రింట్ చేయాలో దాని లోపల రాయాలి. బట్ రిమెంబర్ హౌ మెనీ థింగ్స్ హియర్, 2 things. ఇది కూడా ఇదే కలర్ పెడితే అయిపోతుంది. వాల్యూస్, కంట్రోల్ స్ట్రింగ్. ఓకే, చూడండి, మీకు 2 కలర్స్ కనిపిస్తుంది, సేమ్ కలర్. ప్రింట్ఎఫ్ parenthesis ఒక కలర్ ఇచ్చా, మీకు అర్థం కావడానికి ఇదో కలర్ ఇచ్చా. ఓకే, అన్ని కలర్లు ఎక్కువైనా చాలా చండాలంగా ఉంటుంది కదా. బ్లాక్ వేద్దాం, రైట్. చూడండి, ప్రింట్ఎఫ్ parenthesisలో 2 things. మై కామా సెపరేట్స్ 2 things. రెండింటిని సెపరేట్ చేసేది కామా. సో ఐ కెన్ సే కామా ఈజ్ సెపరేటర్. కంట్రోల్ లెఫ్ట్ సైడ్ ఉన్న కంట్రోల్ స్ట్రింగ్ని, రైట్ సైడ్ మనం రాయబోయే వాల్యూస్ని సెపరేట్ చేస్తుంది. ఎస్,
ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయాలి, ఇక్కడ రాస్తాం వాల్యూస్, వాల్యూ ఆర్ వాల్యూస్, ఒకటి కన్నా ఎక్కువ రాయొచ్చు. బట్ యాంగులర్ బ్రాకెట్స్ ఏంటి, అక్కడ వాల్యూస్ రాయాలి అని చెప్తున్నాడు. ఓకే, అక్కడ వాల్యూస్, ఇక్కడ ఎందుకని ఇది రావట్లేదు, కలర్ రావట్లేదు. అక్కడ వాల్యూస్ రాయొచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ రాశాడు కింద వేర్ వాల్యూస్ అంటే ఏంటి చెప్తున్నాడు. వాల్యూస్ కెన్ బి లిటరల్, వేరియబుల్, ఎక్స్ప్రెషన్. ఏ రూపంలో రాయొచ్చు మీ వాల్యూ. లిటరల్ అంటే డైరెక్ట్ నంబర్ ఆర్ స్ట్రింగ్, వేరియబుల్ అంటే వేరియబుల్ వాల్యూస్, వేరియబుల్ ప్రింట్ చేయమనొచ్చు, ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ లాంటిది. ఇఫ్ మల్టిపుల్ వాల్యూస్ నీడెడ్ యూజ్ కామా టు సెపరేట్. ఒకవేళ మీకు ఎక్కువ వాల్యూస్ ఉంటే, ఎక్కువ వాల్యూస్ రాయాలనుకుంటే యూజ్ కామా. రైట్, ఓకే. ఇది రైట్ సైడ్ పార్ట్ అయిపోయింది. ఇక లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏంటి, కంట్రోల్ స్ట్రింగ్. క్లియర్. ఈ కంట్రోల్ స్ట్రింగ్లో ఏముంటాయి, ఇది ఇట్లా చేద్దాం, వేర్, దాన్ని ఎందుకు చిన్న చేయాలి, అది కూడా పెద్దదే కదా. అక్కడున్న రెండు స్టేట్మెంట్స్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అని చెప్తున్నా. ఓకే ఫైన్. సో దీన్ని ఏదో సైజ్ తీసుకున్నా, 14, 14 చూడండి, ఇగ్నోర్ వన్స్, అవసరం లేదు. రైట్, వేర్ వాల్యూస్ కెన్ బి లిటరల్ వేరియబుల్. సో చూడండి, ఇక్కడ ఉన్న రెండింటిని రెండు సైడ్ హెడ్డింగ్స్ రాశారు. వాల్యూస్ అంటే ఎక్స్ప్లెనేషన్ పెద్దగా ఏం లేదు. బట్ కంట్రోల్ స్ట్రింగ్ మే కంటైన్, కంట్రోల్ స్ట్రింగ్లో ఏమేమి రాయొచ్చు. కంట్రోల్ స్ట్రింగ్ అంటే లెఫ్ట్ సైడ్ పార్ట్, రైట్, ఎల్హెచ్ఎస్ మే కంటైన్. స్ట్రింగ్ లిటరల్ రాయొచ్చు అంటే ఈ కింద ఎగ్జాంపుల్ చూసండి సరిపోతుంది. ప్రింట్ఎఫ్ స్ట్రింగ్ అంటే ఏదో చెప్తున్నాం, స్ట్రింగ్ అంటే 1 or more క్యారెక్టర్స్ ఇన్ డబుల్ క్వాట్. ఇక్కడ వీడు చెప్తున్నాడు స్ట్రింగ్, కంట్రోల్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ రాయొచ్చు. ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాడు, కంట్రోల్ స్ట్రింగ్లో మీరు స్ట్రింగ్ లిటరల్ రాయొచ్చు అని చెప్తున్నాడు. అది ఇక్కడ ఏంటి, 1 or more క్యారెక్టర్స్. సో రాసాం, అయిపోయింది. ఆర్ అంటే దానిది కాదు, దేనిది. ఓకే, సో చూడండి సెకండ్. ఇంకా ఏం రాయొచ్చు, ఫార్మాట్ స్పెసిఫైర్స్ రాయొచ్చు. చూడండి, లైక్ %d, %c ఎట్సెట్రా. సో ఇది పైకి జరిపితే బాగుంటుంది. ఇంకా some of them are as follows. ఉండనండి, మళ్ళీ కట్ చేస్తూ పోతుంది. మరి %d, %c లాంటి వాటిని మనం ఎక్కువ రాస్తాం కదా, ఫార్మాట్ స్పెసిఫైర్స్ అంటాం. ఇవి %i కానీ %d కానీ రాయొచ్చు. అది ఇంటైజర్ కోసం రాస్తాం. అంటే ఇంటైజర్ ఆర్ డెసిమల్ నెంబర్ సిస్టంలోనే ఇంటైజర్ని %d, డెసిమల్ ఇంటైజర్ సిస్టమ్ %i కూడా రాసుకోవచ్చు. కొన్ని రోజులు అదే రాద్దాం, తర్వాత ఇది రాద్దాం. క్యారెక్టర్ టైప్ ఏమైనా రాస్తే %c రాయాలి, ఫ్లోట్ రాస్తే f రాయాలి, డబుల్ రాస్తే lf రాయాలి. ఒకటే అక్షరం కదా, 2 అక్షరం. ఇవన్నీ వాడు ప్రీడిఫైన్డ్, వాడు డిజైన్ చేశాడు. ఎస్ రాస్తే స్ట్రింగ్ రాయాలి, ఎట్సెట్రా. ఇంకా చాలా ఉంటాయి, బట్ ఈ 5 ఎక్కువ యూజ్ చేస్తాం. 1 2 3 4 5 6. ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడ రాసిన ఎగ్జాంపుల్స్నే అక్కడ నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఎస్కేప్ సీక్వెన్స్ చూడండి. న్యూ లైన్ రావాలంటే బ్యాక్ స్లాష్ రాస్తుంటారు కదా, దాన్ని ఎస్కేప్ సీక్వెన్స్ అంటారు టెక్నికల్లీ. అందులో కొన్ని \n అంటే న్యూ లైన్ అంటే చెప్పాలంటే ఇది ఎంటర్ కీనే కదా. అక్కడ గ్యాప్ వచ్చింది, ఎంటర్ కీ.
నెక్స్ట్ అదేవిధంగా ట్యాబ్ స్పేస్ అని ఇచ్చాం. కానీ ట్యాబ్ కీ అంటాం. ఇదేమో న్యూ లైన్ ఎంటర్ కీ. ఓకే, నెక్స్ట్ \0 నల్ అంటాం ఎట్సెట్రా. సరే, మీకు ఇక్కడ చదివితే తెలుస్తుంది. రైట్, ఇక్కడ చూడండి. ప్రింట్ఎఫ్లో నేను ఇట్లా ప్రింట్ చేద్దాం అనుకున్నా, రాయొచ్చు. లిటరల్ ఫామ్లో ఉంది చూడండి, రైట్ సైడ్ కామెంట్. సో దీని ఏమంటున్నాం, లిటరల్ ఫామ్ స్ట్రింగ్. ఓకే, నెక్స్ట్ మరి ఇట్లా కూడా రాయొచ్చు కదా, ఫార్మాట్ ఉంటుంది కదా సార్. పర్సంటేజ్ అన్నారు, ఎక్కడ వాడారు అని అడిగితే ఇక్కడ వాడారు. ఈ రైట్ సైడ్ ఉన్న స్ట్రింగ్ లిటరల్ని పర్సంటేజ్ అనేది స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తుంది. యూజ్డ్ ఫార్మాట్ స్పెసిఫైయర్, దీన్ని ఫార్మాట్ అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నది మీకు ఏ స్టైల్లో కావాలి, రైట్ సైడ్ ఉన్నది మీకు ఎట్లా కావాలి, నాకు స్ట్రింగ్ లాగా కావాలి అంటే పర్సంటేజ్. నెక్స్ట్ \n పెట్టకపోతే ఇవన్నీ పక్క పక్కన ప్రింట్ అవుతాయి. ప్రింట్ఎఫ్ పక్కనే ఈ ప్రింట్ఎఫ్ పక్కన ఈ ప్రింట్ఎఫ్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో \n యూజ్ ఏంటంటే అది లేకుండా చూద్దాం. సక్సెస్ చూడండి, పైన ఏం ప్రింట్ అయిందో, ఫుల్ స్టాక్ జావా డెవలపర్. దాని పక్కన మళ్ళీ ఫుల్ స్టాక్ జావా డెవలపర్, అవునా? అట్లా అన్ని వాల్యూస్ పక్క పక్కన ప్రింట్ అవుతాయి. సో బై డిఫాల్ట్ ప్రింట్ఎఫ్ డోంట్ హ్యావ్ న్యూ లైన్ డెసిగ్నేషన్ క్యారెక్టర్ అంటాం. ఆ పాయింట్ మళ్ళీ చెప్తాను, ప్లస్ ఇక్కడ ఎగ్జాంపుల్ పైన ఫుల్ స్టాక్ డెవలపర్ కింద రావాలి. సో చూడండి, ఈ ప్రింట్ఎఫ్ ఫస్ట్ స్ట్రింగ్ని ప్రింట్ చేసి, ఫస్ట్ సెంటెన్స్ని ప్రింట్ చేసి, తర్వాత దీన్ని దాని పక్కన ప్రింట్ చేస్తుంది. మనం ఎంత కష్టపడి 2 లైన్లు రాసినా అది ఒక్క లైన్ వస్తుంది. సో ఇక్కడ ఏం చెప్పాలంటే, ఎంటర్కి ప్రెస్ చేస్తే ఏం జరుగుతుందో అదే చెప్పాలి. నువ్వు ఎంటర్కి ప్రెస్ చేసుకుని నెక్స్ట్ లైన్కి వెళ్ళని చెప్తున్నావు. సో \n is an alternate to enter key. సో n meant for new line. సో ఇక్కడ ఏం చెప్తున్నాం చూడండి ఒకసారి, ఎట్లా ప్రింట్ చేయాలో సి లాంగ్వేజ్లో ఉన్న ప్రింట్ఎఫ్కి చెప్తున్నాం. ఫస్ట్ దీన్ని ప్రింట్ చేయి, తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళు, తర్వాత పర్సంటేజ్ లాగా కన్వర్ట్ చేసుకో. దేన్ని, ఈ రైట్ సైడ్ ఉన్నదాన్ని. సో రైట్ సైడ్ ఉన్నది వాల్యూ, లెఫ్ట్ సైడ్ ఉన్నది కంట్రోల్ స్ట్రింగ్. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, పర్సంటేజ్ ప్రింట్ చేసే విధంగా కంట్రోల్ చేస్తుంది కంపైలర్. నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి మళ్ళీ, ఎందుకు దాని తర్వాత ఇంకేమైనా ప్రింట్ చేస్తే, ఇగో ఐ. సో ఏజ్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఏజ్ అనే దాని వేరియబుల్ ఉన్నదని ప్రింట్ చేయమంటున్నాం. ఏజ్ అనే వేరియబుల్ ఏముందో అది ప్రింట్ చేయాలి. పైన చూడండి ఏముంది, 22 ఉంది. 22 ఎట్లా ఉంది, ఇంటర్నల్ మెమరీలో. సో ఇది నేను ఒకసారి మళ్ళీ పేపర్ మీద గీసి చెప్పాలి, మీరంటే బోర్డు మీద చెప్పచ్చు. ఉషా అలాంటి వాళ్ళకి నేను ఒకసారి మళ్ళీ పేపర్ మీద డయాగ్రామ్ వేసి చెప్తాను. 22 మనకు అర్థమయ్యే డెసిమల్ నెంబర్, సిస్టమ్ నెంబర్, డిజిట్, రైట్? బట్ ఇంటర్నల్లీ కంప్యూటర్ నోస్ ఓన్లీ బైనరీ నెంబర్, యాజ్ యూ నో వెల్. మీ అందరికీ తెలుసు, కంప్యూటర్ బైనరీ నెంబర్స్ తీసుకుంటుంది. అంటే బైనరీ నెంబర్ హ్యాజ్ ఓన్లీ బై 2 డిజిట్స్ ఉంటాయి, 0 and 1. సో ప్రతి వాల్యూ, మీరు ఎలక్ట్రానిక్ సాల్వ్ కాబట్టి ప్రాబ్లం, ప్రతి వాల్యూ 101010 కన్వర్ట్ చేసుకుంటుంది. నౌ 22 హ్యాస్ బీన్ కన్వర్టెడ్ టు వన్స్ అండ్ జీరోస్ ఇంటర్నల్గా. అది ఏంటో మనకు అనవసరం, సి కంపైలర్ చేసే పని అదే. కంపైలర్ ట్రాన్స్లేట్స్ ద మెషిన్ అండర్స్టాండబుల్ ఫామ్. మనకు అర్థం కావడానికి 22 రాసుకున్నాం, అది లోపల 101010 సంథింగ్ రాసుకుందాం. ఇప్పుడు ఏజ్లో ఏముందో ప్రింట్ అన్నాడు అనుకో, మీకు 101010 ప్రింట్ అయితే అర్థం కాదు, ఇదేమిటి అంత పెద్ద ఏజా అనుకుంటాం. బట్ దాని మెమరీలో ఏముందో యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేయకుండా ఇక్కడ రాసేది ఫార్మాట్. ఎవరికి కావాల్సిన ఫార్మాట్, మనకి కావాలి, ప్రోగ్రామరా లేదా యూజర్కి అర్థమయ్యే భాషలో రాయాలి. సో ఐఎమ్ ఆస్కింగ్, ఇన్ యువర్ మెమరీ దెర్ ఈజ్ అన్ ఏజ్ వేరియబుల్. అఫ్ కోర్స్ ఐ ఆస్క్ టు స్టోర్, నేనే స్టోర్ చేయమన్నా, ఇగో నేనే వాల్యూ ఇచ్చా. బట్ ఈ 22 అనే ఏజ్ నీ మెమరీలో బైనరీ ఫామ్లో ఉంది. మనం చెప్తున్నాం కంప్యూటర్ తోటి, సి ద్వారా. దాన్ని సికి ఏమని చెప్పాం, ఇట్ షుడ్ బి కన్వర్టెడ్. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ, ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ టు ఇంటజర్ ఫామ్. నాకు ఆన్సర్ 22 కావాలి. సో పర్సెంటేజ్ రాస్తే హ్యాపీగా అర్థమవుతుంది, ఐ ఫర్ ఇంటజర్. బట్
ఆల్వేస్ యువర్ ఫార్మాట్ బిగిన్ విత్ పర్సంటేజ్ సింబల్. ఇది నెక్స్ట్ ఐ ఫర్ ఇంటెజర్, స్మాల్ ఐ మళ్ళీ క్యాపిటల్ ఐ రాస్తే రాదు, స్మాల్ ఐ ఫర్ ఇంటెజర్. ఇట్లా ఈ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. మీరు రిక్వెస్ట్ చేస్తే అని వాడు డిజైన్ చేస్తారు. సో దే ఆర్ ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్ స్పెసిఫికేషన్ క్యారెక్టర్స్ ఐ అని, బట్ ఫార్మాట్ స్పెసిఫైర్ అనండి పర్సంటేజ్ ఐ. సో ఏజ్ ప్రింట్ అయింది 22. అంటే మీరు ఇక్కడ వేరియబుల్ రాస్తే లెఫ్ట్ సైడ్ డబల్ కొటేషన్ రాసి, ఎందుకు దాని కంట్రోల్ స్ట్రింగ్ అంటున్నాడు, అందులో ఏ ఫార్మాట్లో మీకు కావాలో చెప్పాలి, అక్కడే బ్యాక్ స్లాష్ అని రాసుకోవచ్చు అంటున్నాడు న్యూ లైన్కి వెళ్ళడానికి. దాన్ని ఎస్కేప్ సీక్వెన్స్ అంటాం. ఎందుకు ఎస్కేప్ సీక్వెన్స్ అంటామో తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రతిదీ ఇంపార్టెంట్, ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. క్లియర్? సో ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎర్రర్ అయినా ఆన్సీ ఎర్రర్. ఇక్కడ ఒక్కొక్కసారి సక్సెస్ అంటుంది కానీ ఆన్సర్ రాదు. ప్రింట్ ఎఫ్ అంటున్నాం, లోపల ఏం ప్రింట్ చేయాలి చెప్పాలి. ఎర్రర్ ఖచ్చితంగా లోపల ఏదో ఒకటి రాయాలి. సింటాక్స్లో చెప్తున్నాడు, కంట్రోల్ స్ట్రింగ్ అయినా రాయాలి లేదా వాల్యూ అయినా రాయాలి, రెండు అయినా రాయొచ్చు, బట్ ఏదో ఒకటి రాయాలి. నా ఇప్పుడు ఏజ్ అని రాసాం, ఎర్రరా? ఎర్రర్. చూడండి బేసిక్లో అది ఈజీ, ప్రింట్ ఏజ్ అంటే ఏజ్ ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏజ్ అనే దానిలో ఉన్న వాల్యూ నీకు ఎట్లా ప్రింట్ అవ్వాలో నువ్వు చెప్పాలి. నువ్వు ఫార్మాట్ చెప్పకపోతే ప్రింట్ చేయదు. క్లియర్? నెక్స్ట్ అర్థం కదా? ఇగో వేరియబుల్ ఏంటి, పైన ఉన్న ఎర్రర్ని కరెక్ట్ చేసాం, పైన ఏజ్ ఏంటి ఎట్లా కావాలి చెప్పకపోతే రాదు. నెక్స్ట్ ఈ వాల్యూని ఇట్లా రాయచ్చా? ఏమో తెలియదు అనేది ఒక మంచి ఆన్సర్, కానీ సింటాక్స్ చూసిన తర్వాత ఇమాజినేషన్కి వెళ్ళాలి, చదవాలి. అక్కడ లిటరల్ రాయొచ్చు అని చెప్తుంటా నేను. ఓకే, వాల్యూ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిటరల్. కానీ ఇట్లా రాస్తే ఏమైంది, ఎర్రర్ వచ్చింది. ఎందుకని ఫార్మాట్ చెప్పాలి. 22 అనే లిటరల్ మీకు ఏ ఫార్మాట్లో కావాలి, ఇంటైర్ కదా, ఇంటైర్ రాయాలి. ఒకవేళ డబల్ కోట్స్లో 22 రాయొచ్చా? రాయొచ్చు. డబల్ కోట్స్లో ఏది రాస్తే వస్తుంది. 22 ప్రింట్ చేయడం మీ ఉద్దేశం అయితే దాన్ని మళ్ళీ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయడం బ్యాడ్ హ్యాబిట్. సో వాట్ ఐ హ్యావ్ గివెన్ హియర్, నాట్ గుడ్ స్టైల్. నా బెస్ట్ ఏంటో చూడండి, సి దిస్ ఇస్ ద బెస్ట్. ఎందుకని 22 ప్రింట్ అవ్వాలి, అక్కడ లిటరల్లే రాసాం, ఎట్లా కావాలి, ఇక న్యూ లైన్కి వెళ్ళాలి. ఇది ఇక్కడ 22 ఉంది కదా, దాని వెనకాల బ్యాక్ స్లాష్ ఇవ్వకుండా ఈ లైన్ చూడండి, దాని వెనకాల బ్యాక్ స్లాష్ ఇవ్వకుండా దీని ముందు బ్యాక్ స్లాష్, ఎక్కడైనా ఒకటే కదా. ఇక్కడ నెక్స్ట్ లైన్కి వచ్చాక ప్రింట్ అయింది 22 ప్రింట్ అయింది. సి సూటబుల్ ఫార్మాట్ 22 ఏ రూపంలో రావాలి, పర్సెంటేజ్ అయిన బదులు పర్సెంటేజ్ డి అన్న, డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే 22 డెసిమల్ నెంబర్ సిస్టమ్, రోమన్ నెంబర్ ఆక్టల్ నెంబర్ లాగా డెసిమల్ నెంబర్ సిస్టమ్. మనం వాడే 0 to 9 డిజిట్స్ సిస్టమ్, రైట్? తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపో, 20 ప్రింట్ చేసి చెప్పాం. ఇక్కడ ఇదే వాల్యూ ఎట్లా రాసి చూడండి, ఎక్స్ప్రెషన్, మీరు మ్యాథమెటిక్స్లో ఈక్వేషన్ అంటారు. సో 2 into 11 ఎంత, 22 ప్రింట్ చేయమని మళ్ళీ పర్సెంట్ ఐ రాసా. ఎట్లా రాసినా సరే దాని ఫార్మాట్ లెఫ్ట్ సైడ్ రాయాలి, ఆ వాల్యూ రైట్ సైడ్ రాయాలి. వాల్యూ వేరియబుల్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇఫ్ ఐ ఆస్క్ యూ టు డిస్ప్లే యువర్ ఏజ్, మీ ఏజ్ డిస్ప్లే అని అడిగితే మీరు థర్డ్ ఇయర్ కదా, మళ్ళీ ఫీల్ అవుతున్నాం మమ్మల్ని 21 ఇయర్స్ ఏంటి సార్, మాకు 20 ఇయర్స్. సరే 20 ఇయర్స్ మీకు అనుకుందాం. మీ ఏజ్ ప్రింట్ చేయమని అడిగితే మీరు చక్కగా ఏం చేయాలి, ఇట్లా రాస్తే అది వరెస్ట్, బాగోదు. ఇట్లా రాస్తే బాగుంటుంది, ఇట్లా రాస్తే ఇంకొద్దిగా వెరైటీగా ఉంటుంది. మరి ఇక్కడ మళ్ళీ నేను మార్చాలా, 2 into 10 20. ఓకే, సో చూడండి ఇది అయిపోయింది కదా. ఒక్క లైన్లో అయిపోయేదానికి వేరియబుల్ డేటా టైపులు ఎందుకు వేస్ట్. నేను మీ ఏజ్ ప్రింట్ చేసి చూసిమన్నా, నేను స్టోరీ ఏమన్నానా, అనవసరంగా వేరియబుల్స్ తీసుకోకండి. ఇది అలవాటు చాలా మందికి. మీ ఏజ్ ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్ రాయమంటే మొదలు పెడతారు ఇక్కడ నుంచి. ఇంకా కొద్దిగా ఏజ్ రాస్తారు, లేదా X=20, Y=20, A=20 రాస్తారు. ఏజ్ రాస్తే కొద్దిగా బెటర్ 20. మీ ఏజ్ని తీసుకెళ్ళి స్టోర్ చేశారు. కంప్యూటర్కి ఎందుకు మీ ఏజ్? నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీ ఏజ్ ప్రింట్ చేయమన్నా, డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు కదా. ఇది తెలియదు, చాలా మందికి తెలియదు. ఇట్లా రాస్తే ఇంకొద్దిగా వెరైటీ ఉంటుంది, బట్ ఇట్లా డైరెక్ట్గా రాసేయండి 20. ప్రింట్ ఎఫ్ 20% డి అయిపోయింది కదా.
ఈ 20కి వేరియబుల్ ఎందుకు? వేస్ట్. అవునా? ఇప్పుడు ఏజ్ ఈక్వల్ 20 రాసాం, మెమరీలోకి వెళ్ళిపోయింది మీ ఏజ్. ఇక్కడికి వచ్చి ఆ మెమరీలో ఏజ్లో ఎంత ఉందో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ప్రింట్ చేయమన్నాం. అది పంపించడం ఎందుకు, మళ్ళీ తీసుకుని ఇక్కడ ప్రింట్ చేయడం ఎందుకు? ఇట్స్ అ టైమ్ వేస్ట్ ఫర్ సిస్టమ్. సో డిస్ప్లే. ఓకే, సో షార్ట్ కట్లో రాయడం అలవాటు వేసుకోండి, ఐఐటీస్ లాగా. మీరేమో ఐపీ లాగా పేజీలు రాయకండి. పెద్ద ప్రోగ్రామ్ రాస్తే ఎక్కువ మార్కులు ఏమీ ఎవడేయడు. మీరు పెద్ద ప్రోగ్రామ్ రాస్తే గెడోడు అంటాడు, నాలాంటి వాడు అయితే. చాలా సింపుల్గా రాయాలి. బట్ ఇక్కడ చూడండి 3 రకాలుగా రాస్తాను. రైట్, ఐ థింక్ క్లియర్. ఐల్ గో టు ద నోట్ సెక్షన్ అగైన్. ఇవి మీకు రన్ చేసి చూపిస్తా. ఇంత కష్టపడి టైప్ చేసిన అందుకోసమే. సి యూ గాట్ సక్సెస్. ఎర్రర్ రాలా అంటే అన్ని రకాలు మనం రాసిన కరెక్ట్. రన్ చేద్దాం. రైట్, బ్లింక్ అయింది. ఆల్ టెస్ట్ ఫైర్. చూడండి, ఫుల్ స్టాక్ జావా డెవలపర్, ఫుల్ స్టాక్ జావా డెవలపర్. నెక్స్ట్ ఏం వచ్చాయి? 20 20 20 20 4 సార్లు చూపించానా? ఇదిగో 20, ఫస్ట్ 20. రైట్, ఆ తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్పేసి అక్కడే నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఇగో 20. ఇది అంటే మంచి స్టైల్లో రాయలేదు, బట్ డబల్ కార్డ్స్లో ఏది ఇస్తే అది వస్తుంది అన్నప్పుడు 20 రాసాం. బట్ ఇది కొద్దిగా పద్ధతిగా రాసిన 20, థర్డ్ 20. ఓకే, ఇది ఇంకొద్దిగా వెరైటీగా రాసిన 20 ఎక్స్ప్రెషన్. క్లియర్? రేపు చూద్దాం అవి. నో, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత ఇప్పుడు చదవండి. చూడండి, రైట్ సైడ్ వాల్యూ రాసా. అండ్ ఇందాక రాసిన 2 × 10 అనో 20 అనో ఏజ్ అనో రైట్ సైడ్ రాసా. సో ఈ వాల్యూ అంటే వాల్యూయే కాదు, వాల్యూ క్యాన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంటే బాగుంటుంది కదా. వాల్యూ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిటరల్ వేరియబుల్ ఎక్స్ప్రెషన్. రైట్, ఎట్లయినా రాయచ్చు. 12. దీని సైజ్ పెంచుదాం. ఓకే, దట్స్ ఆల్. ఇవి లిటరల్ లాగా రాయొచ్చు, వేరియబుల్ రాయొచ్చు. ఇక్కడ 3 రకాల ఎగ్జాంపుల్స్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అర్థమవుతుంది. సింటాక్స్లో చాలా విషయాలు చెప్తున్నాడు వాడు. వాల్యూ రాసే రైట్ సైడ్, అది ఏ రూపంలో రాయన్నాడు. సో లిటరల్కి ఒక ఎగ్జాంపుల్, వేరియబుల్కి ఒక ఎగ్జాంపుల్, ఎక్స్ప్రెషన్కి ఒక ఎగ్జాంపుల్ కింద రాసా. ఇప్పుడు నేను రాసిన 3 అవే. ఏజ్ 3 రకాలుగా ప్రింట్ చేశా. అయితే ఈ లెఫ్ట్ సైడ్ కంట్రోల్ స్ట్రింగ్ ఏంటి? ఈ వాల్యూ ఏ రకంగా ప్రింట్ అవ్వాలో కొటేషన్స్లో చెప్తున్నాం, అందుకే స్ట్రింగ్ అంటున్నాడు. అది ఎట్లా కంట్రోల్ చేస్తుంది? మీకు కావాల్సిన ఫార్మాట్ వచ్చే విధంగా అది కంట్రోల్ చేస్తుంది. సో దాని కంట్రోల్ స్ట్రింగ్. అందులో స్ట్రింగ్స్ ఉన్నాయి చూడండి, ఇట్లా రాసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ స్ట్రింగ్ అంటే అదేగా, వాల్యూ లేదు. ఓకే, స్ట్రింగ్ లిటరల్. నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఎప్పుడు ఇవ్వాలి? రూల్స్ చెప్తాం కింద. ఇది ఎర్రర్, ప్రాక్టికల్ చేయాలి అందరూ. 25 ఎట్లా ప్రింట్ చేయాలి చెప్పాలి. ఓకే, చూడండి, సొల్యూషన్ టు అబౌవ్ ఎర్రర్ అని చెప్పా. రైట్, నెక్స్ట్ ఎందుకు మూలగా జరిగిపోయాయి, ఇట్లా జరిగితే బాగుంటుంది. చూడండి, వాటి గుర్తుపెట్టుకోండి. ఇవి రకరకాలు కాదు. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇది సెకండ్ ఎగ్జాంపుల్, ఇది దాందే ఏది తీసుకొని ప్రింట్ చేసాం, ఇది థర్డ్ ఎగ్జాంపుల్. క్లియర్? అర్థమైంది కదా. ఇదే ప్రోగ్రామ్ కింద మీకు రాసి చూపించు. అక్కడ కామెంట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా క్లమ్జీగా ఉంది. ఆ ప్రోగ్రామ్స్ అన్ని పంపిస్తా, మీరు కాపీ చేసుకోండి, లేదా నేను పెన్ డ్రైవ్లు ఇస్తా. ఈజీ ఈ పంపించడం ఇవన్నీ ఎందుకు నెట్లో. లిటరల్ వేరియబుల్ ఎక్స్ప్రెషన్, ఇది క్లియర్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? చాలా క్లియర్గా చెప్పా.
అంత క్లియర్గా కూడా ఎప్పుడు ఓపిక ఉండదు. రైట్. వెరైటీగా రాయడం మీరు ప్రాక్టీస్ చేస్తాం చెప్తుంటా, దీన్ని ఇంకా వెరైటీగా రాయడం చెప్తా. ఇక్కడ 25 చూడండి, ఎన్ని రూపాల్లో రాస్తాం 25. ఇది హాయిగా ఉంటుంది, ఈజీగా. ఈ ఏలో 25 ప్రింట్ చేసి మళ్ళీ ఏని ప్రింట్ చేస్తే 25 వస్తుంది వేరియబుల్. మళ్ళీ 2 × 12 + 1 అవసరమా ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ అనుకోవచ్చు, బట్ యూ క్యాన్ అనేది ఇంపార్టెంట్. క్లియర్, మీరు రాసుకోవచ్చు. ఆర్ ఇంకేం రాయొచ్చు ప్రింట్ఎఫ్లో, ఎస్కేప్ సీక్వెన్స్ అర్థమైంది కదా. న్యూ లైన్కి వెళ్ళిపోయింది. అవి జరిపితే బాగుంటుంది. నాకు ఇట్లా చూస్తే ఏదో చిరాకుగా అనిపిస్తుంటాయి. ఓకే, ఓకే బాగుంది, ఫైన్, సరిపోయింది. అది కీ రైట్. ఓకే, అర్థమైంది కదా. ఎంటర్ కీ. కర్సర్ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలంటే ఎంటర్ కీ కొడతాం కదా, అట్లా. ఓకే, ఇక నల్ క్యారెక్టర్ అది తర్వాత చూద్దాం. దిస్ విల్ బి డిస్కస్ లేటర్. సో ఎస్కేప్ సీక్వెన్స్ అంటే ఈ రెండే కాదు, ఈ మూడే కాదు, ఇంకా ఉన్నాయని చెప్తున్నాను చూడు. అవి నేర్చుకోవడానికే టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ గుడ్ సి ప్రోగ్రామర్, చాలా ఉంటాయి నేర్చుకోవడానికి. బట్ మనం జావా ప్రోగ్రామర్స్ అవుతాం ఫ్యూచర్లో, ఇంకేదైనా పైథాన్ ప్రోగ్రామర్స్ అవుతాం. బట్ ద నాలెడ్జ్ ఆఫ్ సి హెల్ప్స్ యూ. ఎందుకంటే అందరికీ ఫస్ట్ ఇయర్లో బీటెక్ ఉంటుంది, అది ఎంసీఏ కానీ బీఎస్సీ కంప్యూటర్ కానీ బీటెక్ కానీ ఏదైనా సితో స్టార్ట్ చేస్తున్నాడు. సి ఇంత డెప్త్గా ఉంటే ఈజీ అవుతుంది. క్లియర్. దీస్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ డిఫైన్డ్ యాజ్ సింగిల్. ఇది బ్యాక్ / క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అని కూడా అంటాం. దీనికి ఇంకొక పేరు, ఓకే, నేను తర్వాత రాస్తా. అఫ్ కోర్స్ సింగిల్ కోయట్స్ కంటైన్స్ 2 క్యారెక్టర్స్, స్పెషల్ కేస్ అంటే మళ్ళీ ఇక్కడ రాయడం ఎందుకు, ఆల్రెడీ రాసాం కదా. ఓకే, ఇది అసలు అవసరం లేదు, ఇందాక చెప్పుకున్నాం. క్యారెక్టర్ కాన్స్టెంట్స్, దీస్ ఆర్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్. దీని క్యారెక్టర్ కాన్స్టెంట్ అని చదవాలి. డిఫైన్డ్ యాజ్ సింగిల్ క్యారెక్టర్ ఓన్లీ, లైక్ \n. ఓకే, దీనికే ఇంకొక పేరు. ఏంటి ఇట్లా వస్తుంది, ఇప్పుడు ఎంటర్ కీ కొట్టాం. దానికి ఇంకొక పేరు \, క్యారెక్టర్ కాన్స్టెంట్స్. రైట్. ఇదేమిటో ఎట్లా వస్తుంది, అండర్లైన్ వస్తుంది. ఓకే, అదే కదా దానికి ఉన్న ఇంకొక పేరు. ఫైన్, దానికి ఉన్న ఇంకొక పేరు \, క్యారెక్టర్ కాన్స్టెంట్స్. రైట్. సో ఇక్కడ నోట్, దీస్ ఆర్ క్యారెక్టర్ కాన్స్టెంట్ డిఫైన్డ్ యాజ్ సింగిల్ క్యారెక్టర్ లైక్ \n. అంతే, మనం ఆల్రెడీ అంతకుముందు చెప్పుకున్న పాయింట్. ఇట్లా నోట్స్లో కొన్ని తీసేస్తే పద్ధతిగా ఉంటుంది. రైట్. ఇవి ఎర్రర్స్ చూడండి ఒకసారి. \n అట్లా రాయకూడదుగా. మీకు ప్రింట్ఎఫ్లో ఎప్పుడు రాసినా ఒక స్ట్రింగ్ రాయాలిగా. బట్ ఇక్కడ చూడండి, వాల్యూస్ కావాలంటే రాయొచ్చు. స్క్వేర్ బ్రాకెట్ ఇండికేట్స్ ఆప్షన్, కావాలంటే వాల్యూస్ రాయొచ్చు. ఓన్లీ లెఫ్ట్ సైడ్ స్ట్రింగ్ రాసేయచ్చు. కానీ లెఫ్ట్ సైడ్ స్ట్రింగ్ ఉన్నప్పుడు రైట్ సైడ్ వాల్యూ ఉండాలి. చూడండి, లెఫ్ట్ సైడ్ స్ట్రింగ్స్ ఉన్నాయి, సారీ ఫార్మాట్ స్ట్రింగ్, కంట్రోల్ స్ట్రింగ్లో ఫార్మాట్స్ ఉన్నాయి, రైట్ సైడ్ వాల్యూ. సో అవే చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, \n అసలు డబుల్ కోట్స్ లేదు, పక్కన రాసిన రీజన్. క్లియర్. ఎర్రర్ ఇక్కడ సింగిల్ కోయట్లో రాస్తే అది ప్రింట్ కాదు. ప్రింట్ఎఫ్ పక్కన ఎప్పుడు కంట్రోల్ స్ట్రింగ్ ఉండాలి, స్ట్రింగ్లో \n రాయాలి. మీరు \n విడిగా స్టోర్ చేయడం అది ఇప్పుడు నేను చూపించింది వేరే కేస్, అది తర్వాత చూద్దాం. నా హాయ్ హలో \n రాస్తాం, ఎట్లా డిస్ప్లే అవుతుంది, న్యూ లైన్స్. హాయ్ ఒక లైన్లో, నెక్స్ట్ లైన్లో హలో. ఇక్కడ హాయ్ \t పక్కనే ట్యాబ్ స్పేస్లో ఒకే లైన్లో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది అవుట్పుట్. బట్ ఇది
ఇది దీనిది కాదు, ఇది దేనిది ఎర్రర్, ఇది దీనిది, ఇది దీనిది 4. చూడండి 4 1 ఎర్రర్ కాబట్టి 2 హాయ్, కాదు కాదు 2 కూడా ఎర్రరే కదా. 2 కూడా ఎర్రరే. 3 హాయ్ ఒక లైన్లో, హలో ఒక లైన్లో, రైట్. 4th ఎగ్జాంపుల్ చూడండి, హాయ్ పక్కన హలో. ఓకే, 5th ఏం లేదు. 5th ఇది. అయ్యో ఇదేదో అయిపోతుంది. పెద్ద తలకాయ నొప్పి, ఎవరు కనిపెట్టాడు కానీ ఈ బాక్సులు కొద్దిగా ఇట్లా అర్థం, ఏది ఉంటుందో పోతుందో. జరిగింది, ఏదో పోయింది. సింటాక్స్ అట్లా ఎక్కడి నుంచి వచ్చింది సింటాక్స్, ఇది ఏందో సింటాక్స్, ఎక్కడో సింటాక్స్ ఇక్కడికి వచ్చింది. సింటాక్స్ ఎర్ర అని రాసి ఉంటుంది అమ్మాయి, సింటాక్స్ ఇటు వచ్చింది ఎర్ర అటు పోయింది. ఓహో ఇక్కడ ఉందా, నో డబల్ క్వాట్స్ యాజ్ పర్ సింటాక్స్, అవసరం లేదు యాజ్ పర్ సింటాక్స్. చూడండి ఇప్పుడు కొద్దిగా క్లారిటీ ఉందా. ఈ 5, అయ్యో ఇది మొత్తం అవుతుంది. ఇది జరుగుతుంది. ఓకే, పని చేయాల, స్పేస్ ఇస్తే వస్తుంది. రైట్ రైట్, చాలు ఇట్లా పట్టుకుంటుంటే టైం వేస్ట్. సో చూసేసుకోండి అవుట్పుట్. నెక్స్ట్ ఈ నోట్స్ రేపు చెప్తే బెటర్, ఏమంటారు, వాళ్ళకి ఎక్కువైనట్టుంది. అంటే ప్రింట్ఎఫ్ ఎక్కువ చెప్తే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇవి చూడాలి, మీరు చేయాలి, రోజు కొన్ని వాడుతుంటే వస్తాయి. డోంట్ వరీ, ఎగ్జామ్ చూస్తుండే అప్పుడప్పుడు. నెక్స్ట్ ఆల్ ఆఫ్ ద అబవ్ అన్నారు చూడండి, ఇది చూడండి, అంటే ఈ రెడ్ కలర్లో ఉన్నది చూడండి. స్ట్రింగ్ లిటరల్స్ రాయొచ్చు, ఫార్మాట్ స్పెసిఫైర్స్ రాయొచ్చు, లేదా లేదా ఎస్కేప్ సీక్వెన్స్ అంటున్నాం. ఆ లేదా కాకుండా ఆల్ అన్నీ కలిపి రాసేయచ్చు. క్లియర్. ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ లిటరల్, సెకండ్ది ఫార్మాట్ స్పెసిఫైర్, థర్డ్ది ఓకే, థర్డ్ది ఎస్కేప్ సీక్వెన్స్. అయ్యే జరిగిపోయింది. ఫోర్త్ది ఇది. సో యాక్చువల్గా ఇది ఫోర్త్ది. అది వెళ్ళిపోయింది, ఈ అడ్డం వచ్చింది ఇది. రైట్ వచ్చింది మాయా. ఓకే, ఇదేమిటి ఈ యారో ఎక్కడి నుంచి ఎక్కడిది ఎక్కడికి వచ్చింది ఇది. అవసరం లేదు యారో, అవసరం లేదు యారో వచ్చింది ఎక్కడి నుంచో. 4 ఆల్ ఆఫ్ ద అబవ్ అయిపోతుంది. చూడండి స్ట్రింగ్ రైట్ అంటే ఆల్ఫాబెట్స్, ఫార్మాట్స్, మళ్ళీ స్ట్రింగ్స్, ఎస్కేప్ సీక్వెన్స్, మళ్ళీ ఆల్ఫాబెట్స్, అన్నీ రాసామా. అయితే ఈ పర్సంటేజ్ డి ప్లేస్లో సబ్స్టిట్యూట్ అవ్వాలి. హై పర్సంటేజ్ డి అంటే ఏమవుతుంది, ఇంటైర్ని డిస్ప్లే చేయాలి. ఏం ఇంటైర్ ఇక్కడ రాస్తాం. సరైన రైట్ సైడ్ రాసి లెఫ్ట్ సైడ్ ఉన్న కంట్రోల్ స్ట్రింగ్లో సబ్స్టిట్యూట్ అవుతాయి. కంట్రోల్ స్ట్రింగ్లో యూ కెన్ రైట్ స్ట్రింగ్ ఫార్మాట్స్ అన్ని. ఇక ఈ నోట్స్ చదవండి, రేపు డిస్కస్ చేద్దాం. రైట్, వాల్యూస్ అండ్ ఆర్హెచ్ఎస్ అండ్ ఫార్మాట్స్ అండ్ ఎల్హెచ్ఎస్. రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫార్మాట్స్ ఉంటాయి. ఇట్లా రాద్దాం.
and formats on LHS must match ఇట్లా in number అవి ఎన్ని ఉంటే ఇవన్నీ ఉండాలి, ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ మ్యాచ్ అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి వాల్యూస్, 2 వాల్యూస్ 3,8. చూడండి ఈ కామన్ ఇవ్వాలి, ఇక్కడ ఎక్స్ట్రా ప్రతి వాల్యూకి కామా ఇవ్వాలి. మనకు తెలుసు కదా ఇంగ్లీష్లో మ్యాథ్స్లో. ఇక్కడ 2 వాల్యూస్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయి, 2. సో అదే రాస్తున్నా, వాల్యూస్ ఫార్మాట్స్ మ్యాచ్ అవ్వాలి నంబర్ ప్రకారం, ఇన్ నంబర్ అంటే ఇక్కడ ఎన్ని ఉంటే అక్కడ అన్ని ఉండాలని అర్థం. నెక్స్ట్ ఇన్ టైప్ అంటే ఇది ఏ టైప్ అయితే అదే ఆ టైపు. చూడండి ఒకసారి, ఫస్ట్ ఏంటి ఇంటజర్, సెకండ్ ఏంటి జూమ్ చేయనా, ఇది ఇంటజర్ కాబట్టి ఇక్కడ ఏం రాసా %d, ఇక్కడ 3.8 రాసా రైట్ సైడ్ కాబట్టి ఇక్కడ సెకండ్ది ఫ్లోట్. ఇది క్లియర్. సో ఇన్ టైప్ ఎగ్జాక్ట్లీ ఆర్ సూటబుల్. ఓకే, ఈ టైప్ మ్యాచ్ అవ్వాలి, సూటబుల్ అవ్వాలి. నెక్స్ట్ ఇన్ ఆర్డర్, ఇదే కదా ఆర్డర్, సి ఇన్ ఆర్డర్ రాసావా, తప్పు రాసావు, అది ఇట్ ఈజ్ అట్ రాయాలి. సరే నేను ఇంకో ఎగ్జాంపుల్ రాస్తాను. ఆర్డర్ అంటే ఇది ఆర్డర్, రెండోది ఆర్డర్ ఇన్ టైప్ ఆర్ ఎగ్జాక్ట్లీ సూటబుల్. ఇది ఎగ్జాక్ట్లీ సూటబుల్ ఆర్డర్, అది టైప్ ఎగ్జాక్ట్గా ఉండాలి లేదా సూటబుల్గా ఉండాలి, ఇన్ ఆర్డర్లో ఉండాలి. ఓకే, సో బికి సంబంధించిన ఎగ్జాంపులే ఇది. ఒకసారి అక్కడ కూడా సి రాసామా, ఒకసారి రండి, ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుంది కదా. ఒకటి జరిగితే బాగుంటుంది. సరే నేను తర్వాత టైప్ చేస్తాను. 9. సో ఇక్కడ సూటబుల్. సో సూటబుల్ చూడండి ఒకసారి, 25 ఏంటి ఇంటజర్ అంటే ఇక్కడ ఏం రాయాలి, %d కానీ %i కానీ రాయాలి. కానీ పర్సెంట్ ఏమి రాసా సూటబుల్. 25 క్యాన్ బి కన్వర్టెడ్ టు 0.0. చూడండి మీకు ఒరిజినల్గా టర్బోసీలో 6 డిజిట్స్ వస్తుంది అని చెప్తుంటా, చాలా క్లారిటీగా రాసింది అమ్మాయి 6 డిజిట్స్ అవుట్పుట్. ఓకే, సో ఎంటైర్ ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయమని అడిగితే అది కన్వర్ట్ చేస్తుంది అంతే కదా. 25ని 25.0 లాగా చూపించింది, కానీ ఫ్లోట్ని ఇట్లా కన్వర్ట్ చేసే ఎర్రర్. ఆ పాయింట్ ఇక్కడ ఎక్కడ రాస్తే బాగుంటుంది. ఓకే, వచ్చింది, స్పేస్ రాదేమో, ఇది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనుకున్నా. కాపీ చూడండి, ఇప్పుడు చెప్తారు ఎవరైనా, ఎర్రర్ కదా. 25.0 ఇంటైర్ కన్వర్ట్ అయ్యి 0.0 కట్ అవ్వచ్చు కదా, అట్లా కట్ అవ్వదు, దాని ఇష్టం అయినట్టు. ఎందుకంటే నేను 25.9 చెప్పా, నువ్వు 0.9% కట్ చేస్తే ఎట్లా. సో ఇది ప్రింట్ చేస్తే 0.9 కట్ అవుతుంది,
మరి రౌండ్ చేస్తే 26 అవుతుంది. అది అది దాని ఇష్టం వచ్చినట్టు కట్ చేయడం రౌండ్ చేయడం చేయదు. డెసిషన్ మేకింగ్ విల్ నాట్ బి డన్ ఆటోమేటికల్లీ. యూ వాంట్ టు డిస్ప్లే 25.9 స్ట్రిక్ట్గా చెప్తాను. మీరు నాకు 25.9 ప్రింట్ చేయని అడిగారు, మీరు చెప్పినాడు అది వినాలి. కానీ పర్సంటేజ్ డి కింద నేను కన్వర్ట్ చేయలేను, ఎందుకంటే ఇక్కడ ఫ్లోట్ వాల్యూ ఉంది, సూటబుల్ కాదు. కాబట్టి ఏమనాలి? ఎర్రర్. సో పై దాని కింద చూడండి, అది ఇంపార్టెంట్. ఇంటర్వల్ అడిగితే ఇది ఓకే, ఇది ఎర్రర్ కాదు, కానీ ఇది ఎర్రర్. రైట్. ఇక్కడ ఏదో రాసాం ఏబిసిడీలు, అవసరం లేదు. దాని ఆన్సర్ అది, దీని ఆన్సర్ ఇది. 2, 3.8 చూడండి, కామా ప్రింట్ అవుతుందా? అవ్వదుగా, అట్లా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూసేవాడు ఏమనుకుంటాడు, దాన్ని 23.8 అనుకుంటాడు. రైట్. చాలా జాగ్రత్త చూడండి, అందుకే మధ్యలో స్పేస్ కానీ బ్యాక్ స్లాష్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇదేంటి, % సూటబుల్, ఇది ఎర్రర్. క్లియర్. ఇక ఇది ఫస్ట్ రూల్, ఫస్ట్ నోట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ నోట్స్ అని. సెకండ్ది printf, ఈ క్యాపిటల్ వస్తుంది, పీ స్మాల్. printf does not causes end of line designator, right? This is very important. ఇట్లా రాసుకోవాలి, ఎండ్ ఆఫ్ లైన్. ఈఓఎల్ అంటాం జనరల్గా, ఈఓఎల్ డిజిగ్నేటర్. అంటే దానికి ఎండ్ ఆఫ్ లైన్ అంటే ఏంటో తెలియదు ప్రింట్ఎఫ్కి. చూడండి, ప్రింట్ఎఫ్ హాయ్ అన్నాం, చక్కగా ప్రింట్ చేసింది. ప్రింట్ చేసి ఊరుకోవచ్చు కదా, ప్రింట్ఎఫ్ హాలో అన్నాం, దీన్ని ఎక్కడ ప్రింట్ చేయాలి? నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయాలని మనం అనుకున్నాం. ప్రింట్ఎఫ్ కింద ప్రింట్ఎఫ్ రాసాం, బట్ హాయ్ ప్రింట్ చేశాక కర్సర్ ఇక్కడ వెయిట్ చేస్తుంది, కర్సర్ వెయిట్ చేస్తుంది. ఈ లోపల కంపైలర్ రెండవ లైన్ మీద అవుతుంది, ఈ ప్రింట్ఎఫ్ కూడా అక్కడ ప్రింట్ అవుతుంది. హాయ్ హలో ఒకే లైన్లో వస్తాయి. రైట్. అంటే ఎండ్ ఆఫ్ లైన్ తెలియదు దానికి, మనం చెప్పాలి. చూడండి, చెప్పా, ఈఓఎల్ నాట్ నోన్, దానికి ఎండ్ ఆఫ్ లైన్ తెలీదు. ఓకే, ఈఓఎల్ అర్థం అవుతుంది కదా. పైన చదివితే కింద అర్థం అవుతుంది, కాబట్టి అదే లైన్లో ప్రింట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఈఓఎల్ స్పెసిఫైడ్. మనం ఎండ్ ఆఫ్ లైన్ చెప్పడం, అంటే బై స్పెసిఫైయింగ్ బ్యాక్ స్లాష్ అని, ఈ లైన్ అయిపోయింది, నెక్స్ట్ లైన్కి వెళ్ళని అర్థం. క్లియర్, అర్థమైందా? అది ఇక్కడికి రావట్లేదు, అది జరగదు. అయ్యయ్యో, ఎవడు కనిపెట్టాడు ఇది, దీన్ని మళ్ళీ ఇటు ముందు జరుపుకోవాలి నేను. ఇక తప్పదు, నాకు తప్పదు. రైట్. ఇప్పుడు ఇక్కడ 3 స్టేట్మెంట్స్ వరుసగా ప్రింట్ చేసినా కూడా మీకు వచ్చేది అదే. జరుగుతుంది అట్లా. ఓకే, కొద్దిగా బెటర్. ఓకే, రైట్. ఇక్కడ ఇంపార్టెంట్, అక్కడ ఏ హై హాలో వచ్చింది, ఇక్కడ హై హాలో వచ్చింది, బట్ ఏ రాదు కదా, అట్లా ఉండకూడదు. హాలో అవుట్పుట్లో ఏబీలు ఉండకూడదు. రైట్. ఓకే, చూడండి, అదే మానిటర్ అనుకుంటే అదే స్క్రీన్ అనేది వస్తుంది. అయిపోయింది, సక్సెస్ఫుల్గా ప్రింట్ అయిపోయింది. ప్రాక్టికల్ ఇంకా 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 చేస్తుంటే క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇది హలో స్మాల్ రాయమంటున్నాడు ఇంగ్లీష్ ప్రకారం. ఏంటి, నా ఇష్టం, నువ్వే డిక్షనరీ యాడ్ చేసుకో. ఇక్కడ ఏదో చూస్తుంటాడు, ఇక్కడ ఏంటిది అన్నాడు, ఇంకొని పక్కన పెట్టుకుంటాడు, చెప్తాడులే, పని పాట ఉండదు. ఓకే, ఇన్పుట్ స్టేట్మెంట్ అని చూస్తారా, ఇది కూడా ఇంపార్టెంటే కదా. అవుట్పుట్ స్టేట్మెంట్ అంత ఇంపార్టెంట్ ఇన్పుట్ స్టేట్మెంట్. సో దాన్ని మనం రేపు డిస్కస్, రేపు ఈ ప్రింట్ఎఫ్ మళ్ళీ చూసి, ఓకే, దెన్ ఐ విల్ స్టార్ట్ ఇన్పుట్ స్టేట్మెంట్. అవుట్పుట్ స్టేట్మెంట్స్ అన్నాం కదా,
బట్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్పుకున్నాం. దాని తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి, అది నేను నోట్స్లో రాస్తా. ప్రింట్ఎఫ్ కాకుండా ఏముంటాయని నోట్ రాస్తా. ప్రింట్ఎఫ్ ఇంత పెద్దది. ఓకే, ఇది నేను కరెక్ట్ చేస్తాను నోట్స్ని. ఓకే, ఇది ఈజీ, చిన్న చూడండి అయిపోతుంది. ఇక ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసాం. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇక్కడ రాయడం స్టార్ట్ చేసాం. సో ప్రింట్ఎఫ్లో మీకు అన్ని వెరైటీస్ తెలుసుకోవాలి. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చూసారా, రైట్. ఇది చెప్తే అయిపోతుంది, ఒక్క 2 రోజులు ఉంటే అయిపోతుంది. కానీ నాకు రేపు 3:30కి కుదరకపోతే 4కి స్టార్ట్ చేస్తారు. రేపు చెప్తాను మీకు. ఓకే, సో మీరు లాగౌట్ అవ్వండి. టైం అయిపోయింది, మీరు లాగౌట్ అవ్వండి. కంట్రోల్ స్టేట్మెంట్స్, ఈ 4th ఉంది కదా కంట్రోల్ స్టేట్మెంట్, అది చెప్తున్నాం మనం. ఈ కంట్రోల్ స్టేట్మెంట్ 4th కేటగిరీ మెయిన్ హెడ్డింగ్ కింద పెట్టుకుందాం. ఇక్కడ లూప్ స్టార్ట్ అవుతాయి. ఏది ఇది ఓకే, ఇది స్టార్ట్ అయితే ఒక 2 డేస్లో మీకు అయిపోతాయి లూప్స్ అవన్నీ. ఇక్కడ అంతా గ్యాప్ వచ్చింది, రైట్. ఓకే, బాయ్.